హలో, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ సమీర్ అహ్మద్. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇక్కడ మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ముందుగా మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మనం వాస్కులర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. వాస్కులర్ సిస్టమ్ అంటే రక్తనాళాల వ్యవస్థ. దాంట్లో ముందు రెండు రకాలు ఉంటాయి. ఆర్టీరియల్ సిస్టమ్ అంటే ధమని వ్యవస్థ, రెండోది వచ్చి వీనస్ సిస్టమ్, దాంట్లో సిరా వ్యవస్థ. ధమని వ్యవస్థ ఏం చేస్తుందంటే మన బాడీలోని మంచి రక్తాన్ని గుండెలో నుంచి తీసుకొచ్చి పక్క ఆర్గాన్స్కి సరఫరా చేస్తుంది. అదే ధమని వ్యవస్థ అయితే మన బాడీలోని చెడు రక్తాన్ని గుండెకి వెనకాల తీసుకెళ్ళి శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి? వారికోస్ వెయిన్స్ అనేవి ముఖ్యంగా సిరా వ్యవస్థలోని జన్యుపరమైన ఇబ్బందుల వల్ల మన తల్లిదండ్రులు కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరికైనా ఈ వారికోస్ వెయిన్స్ సమస్య ఉండడం వల్ల మనకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా వ్యక్తిగత లైఫ్ స్టైల్ అనేది మనం చేసే జాబ్ కానీ మనం చేసే యాక్టివిటీ కానీ ఎక్కువ నిలబడి ఉండడం, లైక్ కండక్టర్స్ కానీ పోలీస్ మెన్ కానీ టీచర్స్ కానీ సర్జన్స్ కానీ వీళ్ళు ఎక్కువ నిలబడి ఉండే ప్రొఫెషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ వారికోస్ వెయిన్స్ అనేది వచ్చే రీజన్ వచ్చి అక్కడున్న వారికోస్ వెయిన్స్లో వాల్స్ అనేవి ఉంటాయండి. సో మనకు వారికోస్ వెయిన్స్లో టూ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి సూపర్ఫిషియల్ అంటే పై భాగం, చర్మంలోని కింద భాగంలో ఉండే వారికోస్ వెయిన్స్. దాని లోపల ఉండే భాగాన్ని అంతర్గత వీనస్ సిస్టమ్ అంట. సో దాన్ని డీప్ వీనస్ సిస్టమ్ అంట. సో రెండు రకాల వీనస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అనేది ఈ డీప్ వీనస్ సిస్టంలో కలవాలి. కాకపోతే డీప్ వీనస్ సిస్టంలోని చెడు రక్తం అనేది సూపర్ఫిషియల్ సిస్టమ్కి రాకుండా వాల్స్ అనేవి అడ్డుపడతాయి. ఈ వాల్స్ అనేవి జన్యు పరంగా కానీ ఏజ్ పరంగా కానీ లేదంటే మనం చేసే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే ప్రెగ్నెన్సీ వల్ల కానీ ఆర్ హార్మోనల్ థెరపీ కొంతమంది యూజ్ చేస్తుంటారు పిల్లల కోసం కానీ వాళ్ళ ఓవరీకి సంబంధించిన ఇబ్బందుల వల్ల కానీ. సో ఇలాంటి కండిషన్స్లో ఈ వాల్స్ అనేది దెబ్బతినడం అనేది జరుగుతుందండి. సో ఈ కండిషన్స్లో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వారికోస్ వెయిన్స్ అనేది ట్రీట్మెంట్ ఎలా చేస్తాం? సో వారికోస్ వెయిన్స్ని మనం డాప్లర్ అనే టెస్ట్ ద్వారా ఎంత సివియారిటీ ఉన్నదనేది ఐడెంటిఫై చేస్తాం. ఇంతకుముందు మాట్లాడుకునే విధంగా వారికోస్ వెయిన్స్ అనేది వాల్యులర్ ఇబ్బంది అనేది వీనస్ సిస్టంలో ఉండడం వల్ల వచ్చే వ్యాధి. సో ఈ వాల్స్ అనేది ఇన్కాంటినెన్స్ అంటే చెడుగా సరిగ్గా వర్క్ చేయట్లేదు అనే సిచ్యువేషన్ అనేది మనం డోప్లర్లో కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని బట్టి గ్రేడ్ బట్టి మనం వారికోస్ వెయిన్స్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలమా అనేది నిర్ధారణ ఉంటుంది. సో వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ పరంగా మనం కన్సర్వేటివ్ అంటే సర్జరీ లేకుండా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో స్టాకింగ్స్ ధరించడం, డైలీ ఎక్సర్సైజ్, వారికోస్ వెయిన్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది చేయడం, ఎక్కువ కూర్చొని ఉండే జాబ్లో ఉంటే కొంచెం కాళ్ళు ఎత్తులో పెట్టుకొని ఉండడం, ఎక్కువ నిలబడే జాబ్లో ఉంటే మనం దానికి సంబంధించిన మస్కులర్ ఎక్సర్సైజెస్ అనేవి చేయడం వల్ల వారికోస్ వెయిన్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో కొన్ని వారికోస్ వెయిన్స్ అయితే ఈ వాల్యులర్ ఇన్కాంపిటెన్స్ అనేది డోప్లర్లో మనం కనబడిన తర్వాత సర్జరీ అనేది ఆప్షన్ పర్టికులర్ అయిపోతుందండి. సర్జికల్ ఆప్షన్స్ పరంగా వారికోస్ వెయిన్స్కి మనం ఓల్డ్ పద్ధతిలో వారికోస్ వెయిన్ ఏ నరం అయితే చెడిపోయిందో దాన్ని మొత్తం తీసేయడం అనేది జరుగుతుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ పరంగా మాట్లాడుకోవడానికి దీనికి రెండు రకాలుగా చేయొచ్చండి. ఒకటి ఓపెన్ పద్ధతి ద్వారా, దాన్ని ట్రెండ్లెండ్బర్గ్ సర్జరీ అంటాం. ఈ ట్రెండ్లెండ్బర్గ్ సర్జరీలో తొడ భాగంలో నుంచి నరాన్ని, పాడైపోయిన వారికోస్ వెయిన్ నరాన్ని మొత్తం అనేది కింద వరకు తొలగించడం అనేది జరుగుతుందండి. సో రెండో పద్ధతి వచ్చి లేజర్ పద్ధతి. లేజర్ పద్ధతిలో లేజర్ పైప్ ఒక ఫైబర్ని పాడైపోయిన నరం లోపలికి పంపించి దాన్ని పూర్తిగా కాల్చేయడం అనేది జరుగుతుందండి. ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే లేజర్ సర్జరీకి కంపారిటివ్లీ పెయిన్ అనేది తక్కువ ఉంటుందండి. ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవడం అనేది తక్కువ ఉంటుంది. సో అదే కాకుండా మనం ఇక్కడ వెయిన్ అనేది స్ట్రిప్ చేయము కాబట్టి హెమటోమా ఫార్మేషన్ అనేది తక్కువ ఉంటుంది. పేషెంట్స్ ఇంకా నన్ను అడిగేది ఏంటంటే ఇలా ఓపెన్ పద్ధతి ద్వారా కానీ లేజర్ పద్ధతి ద్వారా కానీ వారికోస్ వెయిన్స్కి సర్జరీ చేసుకోవడం వల్ల రికరెన్స్ అనేది మళ్ళీ వారికోస్ వెయిన్స్ అనేవి వస్తాయి. సో సర్జరీ చేసిన తర్వాత మన లైఫ్ స్టైల్స్ అనేవి మాడిఫై చేసుకోవడం వల్ల మనం దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ కానీ స్టాకింగ్స్ కానీ యూజ్ చేయడం వల్ల వారికోస్ వెయిన్స్ రికరెన్స్ రావడం అనేది చాలా అరుదు. కాకపోతే ఇలాంటి పద్ధతులని పాటించకపోతే వారికోస్ వెయిన్స్ అనేవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. వారికోస్ వెయిన్ సర్జరీ
ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా కానీ, ప్రముఖ ఇన్సూరెన్స్లో క్యాష్లెస్ పద్ధతి ద్వారా కానీ మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను చేయడం అనేది జరుగుతుందండి. మీకు ఫర్దర్గా ఈ వారికోస్ వెయిన్స్ మీద ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా నన్ను సంప్రదించగలరు. ధన్యవాదాలు.